వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో లోహ సంగ్రహణ శాస్త్రము, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు అనే టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా రిపీటెడ్గా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి చెందింది. నా వీడియోస్ అన్నీ కూడా స్కూల్ స్టాండర్డ్స్ ఇంటర్మీడియట్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ని చదివేంత టైం లేనటువంటి వాళ్ళకి నా వీడియోస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే లోహ సంగ్రహణ శాస్త్రము, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు అనే టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు అని అంటే, వివిధ లోహాలు, ఇనుము అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, ఇలాంటి వివిధ లోహాలు ఏ ముడి ఖనిజాల నుండి ఉత్పత్తి అవుతున్నాయి, ఆ ముడి ఖనిజాల యొక్క రసాయన ఫార్ములాలు ఏంటి? ఉదాహరణకి ఇనుము ఏ ముడి ఖనిజం నుండి ఉత్పత్తి అవుతుంది, హెమటైట్ అనే ముడి ఖనిజం నుండి ఉత్పత్తి అవుతుంది అనైనా అడగొచ్చు. లేకపోతే హెమటైట్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి అనైనా అడగొచ్చు. వివిధ ముడి ఖనిజాలు, వాటిని శుద్ధి చేసే పద్ధతులు, ఈ విధంగా బిట్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. చాలా తక్కువ లోహాలు సహజ స్థితిలో లభిస్తాయి. ఉదాహరణకి గోల్డు, వెండి వంటి లోహాలు మాత్రమే సహజ స్థితిలో లభిస్తాయి. సమ్మేళనాల రూపంలో భూమిలో లభించే లోహాలనే ఖనిజాలు అంటారు. ఖనిజాలు అనేవి భూమి నుంచి సహజ స్థితిలో సమ్మేళనాల రూపంలో లభిస్తాయి. ఖనిజాలలో ఉండే ఇసుక, బంకమన్ను, మట్టి, రాళ్ళు లాంటి మలినాలనే గ్యాంగ్ అంటారు. ఈ గ్యాంగ్నే మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. వీటినే ఖనిజ మాలిన్యం అని కూడా అంటారు. ఖనిజాలలో ఇసుక, బంకమన్ను, మట్టి, రాళ్ళు లాంటి మలినాలు ఉంటాయి. ఈ మలినాలనే గ్యాంగ్ అంటారు, మ్యాట్రిక్స్ అంటారు, ఖనిజ మాలిన్యం అని కూడా అంటారు. అయితే ఇసుక, బంకమన్ను, మట్టి, రాళ్ళు లాంటి మలినాలని తొలగించడానికి లోహ సంగ్రహణాల్లో ఉపయోగించే పదార్థాన్నే ద్రవకారి అంటారు. ఇసుక, బంకమన్ను, మట్టి, రాళ్ళు లాంటి మలినాలు ఖనిజాలలో ఉంటాయి. ఇలాంటి మలినాలను తొలగించడానికి లోహ సంగ్రహణాల్లో ఉపయోగించే పదార్థం ఏదైతే ఉందో దానిని ఏమంటారు అంటే ద్రవకారి అని అంటారు. ఈ ద్రవకారి అనేది మలినాలతో, ఇసుక, బంకమన్ను, మట్టి, రాళ్ళు లాంటి మలినాలైనటువంటి గ్యాంగ్తో కలిసి బయటకు విడుదల చేసే పదార్థాన్ని ఏమంటారు అంటే లోహమలము అంటారు. లోహమలం అంటే ఏంటి అంటే ద్రవకారి గ్యాంగ్తో కలిసి బయటకు విడుదల చేసే పదార్థమే లోహమలము. ముడి పదార్థాల నుండి లోహాలని సంగ్రహించే పద్ధతిని గురించి తెలిపే శాస్త్రాన్నే లోహ సంగ్రహణ శాస్త్రము, మెటలర్జీ అని అంటారు. లోహ సంగ్రహణ శాస్త్రము, మెటలర్జీ అంటే ఏంటి అంటే ముడి పదార్థాల నుంచి లోహాలని సంగ్రహించే, ఉత్పత్తి చేసే పద్ధతి గురించి తెలిపే శాస్త్రం ఏదైతే ఉందో దానినే లోహ సంగ్రహణ శాస్త్రము లేదా మెటలర్జీ అని అంటారు. సహజంగా లభించే లోహ సంయోగ పదార్థాల నుంచి లోహాన్ని నిష్కర్షించి వేరు చేసే పద్ధతినే లోహ నిష్కర్షణం అని అంటారు. లోహాలు అనేవి సహజంగా లభిస్తాయి కదా. అయితే సహజంగా లభించే ఈ లోహ సంయోగ పదార్థాల నుంచే లోహాన్ని నిష్కర్షించి ఆ లోహాన్ని వేరు చేసే పద్ధతి ఏదైతే ఉందో దానినే లోహ నిష్కర్షణం అని అంటారు. అయితే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లోహాన్ని పొందాలి అంటే దాని ఖనిజాలు అనేవి మనకి తెలియాలి. ఉదాహరణకి మనము ఇనుమునే పొందాలనుకుంటున్నాము, దాని యొక్క ఖనిజాలు, దాని యొక్క ముడి ఖనిజాలు ఏంటి? జింక్ను పొందాలనుకుంటున్నాము, దాని యొక్క ముడి ఖనిజాలు ఏంటి? కాపర్నే పొందాలనుకుంటున్నాము, అయితే ఆ కాపర్ని ఉత్పత్తి చేసే ముడి ఖనిజాలు ఏంటి? ఇలా ఏదైనా ఒక నిర్దిష్ట లోహాన్ని మనం పొందాలి అనుకుంటే దాని ఖనిజాలు అనేవి మనకి తెలియాలి. లోహాలు గనుల త్రవ్వకం ద్వారా లభిస్తాయి. ఎందుకంటే లోహాలు భూపటలంలో
సహజంగా రసాయన సంయోగ పదార్థాలుగా లభిస్తాయి. మనం ముందుగానే చెప్పుకున్నాము లోహాలు అనేవి సమ్మేళనాల రూపంలో భూమిలో ఉంటాయి అని. అయితే భూమిలో ఉన్నటువంటి ఈ లోహాలు మనకి ఏ విధంగా లభిస్తాయి అని అంటే గనుల త్రవ్వకం ద్వారా లభిస్తాయి. ప్రకృతిలో లభించే సమ్మేళనాలలో ఖనిజాల్లో కొన్నింటిని మాత్రమే రసాయనికంగాను వాణిజ్యపరంగాను లోహ నిష్కర్షణకి ఉపయోగిస్తారు. అయితే ప్రకృతి నుంచి మనకి చాలా లోహాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అయితే వాటిలో చాలా లోహ ఖనిజాలు అనేవి లభిస్తాయి. అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే మనము లోహ నిష్కర్షణకి ఉపయోగిస్తాము. ఏవైతే రసాయనికంగాను వాణిజ్యపరంగాను మనకు ఉపయోగపడతాయి అని అనుకుంటామో వాటిని మాత్రమే లోహ నిష్కర్షణకి ఉపయోగిస్తారు. అటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటినే ధాతువులు లేదా ముడి ఖనిజాలు అని అంటారు. అయితే ఈ ధాతువులు ముడి ఖనిజాల నుండి లోహాలని నిష్కర్షించి వేరు చేయడానికి 3 దశలు ఉంటాయి. అవి ఏంటి అంటే ముడి ఖనిజాల సాంద్రీకరణము, సాంద్రీకరించినటువంటి ఖనిజం నుండి రసాయనిక లేదా విద్యుత్ రసాయనిక పద్ధతుల్లో లోహాన్ని వేరు చేయడము, ఇలా వేరు చేసినటువంటి లోహాన్ని శుద్ధి చేయడము. ఇవి 3 దశలుగా లోహాల నుండి ధాతువుల నుండి లోహాలని నిష్కర్షించి వేరు చేయడంలో 3 దశలండి. అందులో మొదటిది ముడి ఖనిజ సాంద్రీకరణము. మొదటిది ఏది అంటే ముడి ఖనిజ సాంద్రీకరణము. ముడి ఖనిజ సాంద్రీకరణాన్నే మలినాలను తొలగించడం అని కూడా అంటారు. అయితే ముడి ఖనిజం నుండి ఖనిజ మాలిన్యాన్ని ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, బంకమన్ను అవ్వచ్చు, రాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి మలినాల్ని తొలగించడాన్నే సాంద్రీకరణం అంటారు. శుభ్రపరచడము లేదా లబ్ధీకరణం అని కూడా అంటారు. అయితే ఈ ముడి ఖనిజ సాంద్రీకరణంలో చాలా పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్లవన ప్రక్రియ పద్ధతి. ఈ ప్లవన ప్రక్రియ పద్ధతిని ఈ విధానాన్ని ముఖ్యంగా సల్ఫైడ్ ఖనిజాల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించి సల్ఫైడ్ ఖనిజాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. సల్ఫైడ్ ఖనిజాలను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది అని అడగొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ప్లవన ప్రక్రియ పద్ధతి. అదేవిధంగా ప్రగలనము. ఈ ప్రగలనానికి బ్లాస్ట్ కొలిమి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి లభించే లోహాల్లో ముఖ్యమైనటువంటి లోహాలను కొన్నింటిని చర్చించుకుందాం. ఆ లోహాలు ఏ ముడి ఖనిజాల నుండి ఉత్పత్తి అవుతున్నాయి, వాటి యొక్క సంఘటనలు ఏంటి అనేది కూడా డిస్కషన్ చేసుకుందాం. ఇనుము అనేది భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహాలలో ఇనుము రెండవది. భూపటలంలో చాలా లోహాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఎక్కువగా లభించే లోహం ఏది అంటే ఎక్కువగా లభించే లోహాల్లో రెండవ లోహం ఏది అంటే అది ఇనుము. అయితే ఇనుము అనేది ఏ ముడి ఖనిజాల నుండి లభిస్తుంది? హెమటైట్, మాగ్నటైట్, సిడరైట్, ఐరన్ పైరిటీస్, పూల్డ్ గోల్డ్ అనే ముడి ఖనిజాల నుంచి ఇనుము అనేది లభిస్తుంది. అయితే హెమటైట్లో ఉండే సంఘటన ఏంటంటే ఫెర్రస్ ఆక్సిజన్ సంఘటననే హెమటైట్ అంటారు. హెమటైట్ యొక్క రసాయన ఫార్ములా Fe2O3. హెమటైట్ యొక్క రసాయన ఫార్ములా Fe2O3. అదేవిధంగా మాగ్నటైట్ యొక్క రసాయన ఫార్ములా Fe3O4. సిడరైట్ యొక్క రసాయన ఫార్ములా FeCO3. ఐరన్ పైరిటీస్ లేదా పూల్ గోల్డ్ యొక్క రసాయన ఫార్ములా FeS2. ఇక్కడ సంఘటనము అంటే ఏంటంటే 2 అణువుల ఫెర్రస్ 3 అణువుల ఆక్సిజన్ల సంఘటననే హెమటైట్ అంటారు. హెమటైట్ రసాయన ఫార్ములా Fe2O3. 3 అణువుల ఫెర్రస్ 4 అణువుల ఆక్సిజన్ కలిపి మాగ్నటైట్ అవుతుంది. ఈ మాగ్నటైట్ రసాయన ఫార్ములా అయినే Fe3O4. నెక్స్ట్, ఇనుముని గాలిలో ఉంచినప్పుడు ఆక్సిజన్ నీటి ఆవిరితో చర్య పొంది తుప్పు పడుతుంది. తుప్పు ఏ విధంగా ఇనుముకు పడుతుంది అంటే ఇనుమును మనం గాలిలో ఉంచినట్లయితే అది ఆక్సిజన్తోనూ నీటి ఆవిరితోనూ చర్య జరగడం వల్లే తుప్పు పడుతుంది. ఇనుము ఈ విధంగా తుప్పు పట్టడం వలన దాని యొక్క భారం అనేది స్వల్పంగా పెరుగుతుంది. మానవుడు అధికంగా వాడే లోహం ఏది అంటే ఇనుము. అదేవిధంగా పాదరసం రవాణాకి ఇనుప పాత్రలను ఉపయోగిస్తారు.
పాదరసం రవాణాకి ఇనుప పాత్రలని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, ఇనుము పాదరసంతో ఏ విధంగా కూడా రసాయన చర్య జరపదు. అందువలన అమాల్గాలు ఏర్పడవు కాబట్టి పాదరసం రవాణాకి ఇనుప పాత్రలని ఉపయోగిస్తారు. ఇనుములోని కార్బన్ యొక్క శాతాన్ని ఆధారంగా చేసుకొని ఇనుముని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది చేత ఇనుము, రెండవది స్టీలు, మూడవది కాస్ట్ ఇనుము, నాలుగవది దుక్క ఇనుము లేదా పోత ఇనుము. మొదటిది చేత ఇనుము. దీనినే శుద్ధమైన ఇనుము అని కూడా అంటారు. అయితే ఈ చేత ఇనుములో ఉన్నటువంటి కార్బన్ ఎంత శాతం ఉంటుంది అంటే 0.1% నుంచి 0.25% అనేది ఉంటుంది. చేత ఇనుములో ఉన్నటువంటి కార్బన్ శాతం ఎంత అంటే 0.1 నుంచి 0.25% అనేది ఉంటుంది. ఇనుములో ఉన్నటువంటి ఇనుము రకాల్లో రెండవది స్టీల్. స్టీల్లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది అంటే 0.25% నుంచి 2% అనేది ఉంటుంది. ఇనుములో మూడవ రకం కాస్ట్ ఇనుము. ఈ కాస్ట్ ఇనుములో కార్బన్ శాతం ఎంత ఉంటుంది అంటే 2.6% నుంచి 4.3% అనేది ఉంటుంది. దుక్క లేదా పోత ఇనుము. ఇది ఇనుము రకాలలో 4వది. దీనిలో కార్బన్ శాతం ఎంత ఉంటుందంటే 4.3% నుంచి 4.6% ఉంటుంది. ఇనుముని కార్బన్ శాతం ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారని చెప్పుకున్నాము. అయితే చేత ఇనుములో కార్బన్ శాతం ఎంతైనా అడగొచ్చు. దుక్క లేదా పోత ఇనుములో కార్బన్ శాతం ఎంతైనా అడగొచ్చు. ఇనుము సంగ్రహణము. ఇనుముని ఏ విధంగా సంగ్రహిస్తారు అంటే, ఇనుముని మాగ్నటైట్, హెమటైట్, లియోనైట్ లాంటి ధాతువుల నుండి సంగ్రహిస్తారు. మనం మొదటిగా చెప్పుకున్నాము ఇనుము ధాతువులైన మాగ్నటైటు, హెమటైటు, లియోనైట్ లాంటి ధాతువుల నుండి సంగ్రహిస్తారు. ఈ లోహ సంగ్రహణలో సిలికా మలినాల గ్యాంగ్ని తొలగించడానికి సున్నపు రాయిని ద్రవకారిగా ఉపయోగిస్తారు. ఇనుము అనే లోహ సంగ్రహణలో సిలికా మలినాలను తొలగించడానికి ఉపయోగించే ద్రవకారి ఏది అని అడగొచ్చు. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే సున్నపు రాయి. కోక్ని క్షయకారినిగా వాడతారు. సిలికా మలినాలను తొలగించడానికి ఇనుము సంగ్రహణలో ఉపయోగించే క్షయకారిని ఏది అని అడిగితే దానికి ఆన్సర్ ఏమవుతుందంటే కోక్. ఈ సున్నపు రాయిని, కోక్ని కొలిమిలోనికి పంపి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. అయితే 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్కి మధ్యలో 750 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద తయారైన ఇనుము ఏదైతే ఉందో దానినే స్పాంజి ఇనుము అని అంటారు. 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దొక్క ఇనుము, పిగ్ ఐరన్ అనేది ఏర్పడుతుంది. దొక్క ఇనుములో 4% కార్బన్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 4% కార్బన్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా అయితే 4.3 నుంచి 4.6%లో కార్బన్ అనేది దొక్క ఇనుము లేదా పోత ఇనుములో ఉంటుంది. అయితే ఈ దొక్క ఇనుముని రివర్బరేటరీ కొలిమిలో శుద్ధి చేసి చేత ఇనుముని తయారు చేస్తారు. ఈ దొక్క ఇనుము లేదా పోత ఇనుము నుంచే చేత ఇనుముని తయారు చేస్తారు. ఏ విధంగా అంటే, ఈ దొక్క ఇనుముని రివర్బరేటరీ కొలిమిలో శుద్ధి చేసిన తరువాత చేత ఇనుముని తయారు చేయడం జరుగుతుంది. ఈ చేత ఇనుము అనేది ఇనుము రూపాలన్నింటిలో కల్లా చాలా పరిశుద్ధమైనది. ఇనుము రూపాలన్నింటిలోకెల్లా పరిశుద్ధమైన ఇనుము ఏది అంటే చేత ఇనుము. ఈ చేత ఇనుములో కార్బన్ శాతం ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 0.0% ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే చేత ఇనుములో 0.1% నుంచి 0.25% అనేది ఉంటుంది. ఓపెన్ హార్త్ కొలిమిని ఉపయోగించి దొక్క ఇనుము నుంచి స్టీల్ని తయారు చేస్తారు. రివర్బరేటరీ కొలిమి నుంచి దొక్క ఇనుము నుంచి చేత ఇనుమును తయారు చేస్తే, ఓపెన్ హార్త్ కొలిమిని ఉపయోగించి దొక్క ఇనుము నుంచి స్టీల్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్లో ఏ మూలకాలు ఉంటాయి అంటే ఇనుము, క్రోమియము,
నికెల్, కార్బన్ అనేవి ఉంటాయి. ఈ స్టీల్లో 1.1 నుంచి 1.5% అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే స్టీల్లో కార్బన్ శాతం అనేది 1.1 నుంచి 1.5% ఉంటుంది. అదే ఖచ్చితంగా స్టీల్లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది అని అన్నట్టయితే 0.25% నుంచి 2% అనేది ఉంటుంది. ఈ రెండింటిని మీరు కొంచెం అటు ఇటుగా గుర్తుపెట్టుకున్నట్లయితే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ని పిక్ చేసుకోవచ్చు. రెండవది జింక్. జింక్ యొక్క ముడి ఖనిజాలు జింక్ బ్లెండ్ లేదా సాలరైట్, కాలమైన్, జింకైట్. ఈ జింక్ బ్లెండ్ లేదా సాలరైట్ యొక్క రసాయన ఫార్ములా ZnS. కాలమైన్ యొక్క రసాయన ఫార్ములా ZnCO3. జింకైట్ యొక్క రసాయన ఫార్ములా ZnO. జింక్ బ్లెండ్ లేదా సాలరైట్, జింకైట్, కాలమైన్ అనే ముడి ఖనిజాల నుండి జింక్ని ఉత్పత్తి చేస్తారు. జింక్ బ్లెండ్ సాలరైట్లో ఉండే సంఘటన ఏది అంటే ZnS. జింకు సల్ఫర్ల సంఘటనాన్ని కలిపి జింక్ బ్లెండ్ లేదా సాలరైట్ అంటారు. ZnCO3 సంఘటనాన్ని కాలమైన్ అంటారు. ZnO సంఘటనాన్ని జింకైట్ అని అంటారు. జింక్ని గాల్వనైజేషన్ అనే ప్రక్రియలో ఉపయోగిస్తారు. అయితే గాల్వనైజేషన్ అంటే ఏంటి? ఒక లోహంపై జింక్ అనే లోహాన్ని పలుచగా పూతని పూయడాన్నే గాల్వనైజేషన్ అంటారు. లోహంపై జింక్ అనే లోహాన్ని పలుచని పూతలాగా పూసే ప్రక్రియ ఏదైతే ఉందో దానినే గాల్వనైజేషన్ అంటారు. దీనివలన ఆ లోహం అనేది తుప్పు పట్టదు. అనేక ఘటాల్లో జింకుని క్యాథోడ్గా ఉపయోగిస్తారు. థర్డ్ది కాపర్. కాపర్ ఏ ముడి ఖనిజాల నుండి ఉత్పత్తి అవుతుంది అంటే కాపర్ పైరిటీస్ లేదా చాల్కోపైరిటీస్, మాలకైట్, కోప్రైట్. కాపర్ పైరిటీస్ లేదా చాల్కోపైరిటీస్ కెమికల్ ఫార్ములా CuFeS2. మాలకైట్ యొక్క కెమికల్ ఫార్ములా CuCO3 CuOH2. కోప్రైట్ యొక్క కెమికల్ ఫార్ములా Cu2O. కాపర్ గ్లాన్స్ యొక్క కెమికల్ ఫార్ములా Cu2S. ఈ కెమికల్ ఫార్ములాలు ఈ ముడి ఖనిజాల గురించి ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నాను అంటే వీటి నుంచే రిపీటెడ్గా బిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాపరు, ఫెర్రస్, సల్ఫైట్ల సంఘటనాన్ని కాపర్ పైరిటీస్ లేదా చాల్కోపైరిటీస్ అంటారు. ఈ విధంగా ముడి ఖనిజాలు సంఘటనల గురించి ఏ ఏ ముడి ఖనిజాల నుండి ఉత్పత్తి అవుతుంది అనే వాటి గురించి మనం తెలుసుకోవాలి. మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది అంటే రాగి. కాపర్ లేదా రాగిని నాణేలుగాను, వంట పాత్రలుగాను, విద్యుత్ ప్రసార తీగలుగాను ఉపయోగించడం జరుగుతుంది. ఒకప్పుడు వీటిని ఇప్పుడైతే రూపాయి కాయిన్స్, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఈ కాయిన్స్ అనేవి స్టీల్లో తయారు చేస్తున్నారు. ఒకప్పుడైతే కాపర్ లేదా రాగిగానే వీటిని నాణేలుగా ఉపయోగించారు. వంట పాత్రలను తయారు చేయడానికి ఇప్పటికీ కాపర్ని వాడుతున్నారు. విద్యుత్ ప్రసార తీగల్లో కూడా ఈ కాపర్ని ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ నేను పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.